క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఈ ర్యాపిడో సంస్థ ద్వారా ఆడబిడ్డలు ఎవరైతే విల్లింగ్గా ముందుకు వస్తారో వాళ్ళందరికీ ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా సహకరించే విధంగా ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హోమ్ ట్రయాంగిల్ యాప్ ద్వారా మహిళలకు సర్వీస్ ఇచ్చి ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇప్పించాలని చెప్పి అనుకుంటున్నాం. నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్ కింద 25,000 మందిని సెలెక్ట్ చేసి మెంబర్సే కాకుండా డాక్రా సంఘాలే కాకుండా వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక సంవత్సరానికి 4,500 రూపాయలు నెల ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమానికి ఆన్లైన్ ట్రైనింగ్ డిగ్రీ కూడా ఇప్పించేట్టుగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలీప్తో ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ ఒకప్పుడు గాజుల రామారావు, నేను అప్పట్లో 32 ఎకరాలు ఇచ్చాను. ప్రతిసారి నేను ప్రమోట్ చేసేవాడిని. రమాదేవి అని ఒక ప్రమోటర్, ఈరోజు ఆవిడ అంచెలంచెలుగా కంటిన్యూగా ఎదిగి ఒక్క గాజుల రామారంలో 10,000 మంది పనిచేస్తున్నారు. దగ్గర 500 మహిళా ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇండస్ట్రీస్ పెట్టుకున్నారంటే అది ఆ రోజు చూపించిన స్ఫూర్తి ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు అనకాపల్లిలో పెడుతున్నారు, విజయవాడ ఒకటి పెడుతుంది, అదే మరి కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి ముందుకు వచ్చారు. వారితో కూడా పెట్టి ట్రైనింగ్ ఇమ్మన్నాం. 1,50,000 మందికి కుట్టు మిషన్లన్నీ ఇప్పిస్తున్నాం. పిఎం విశ్వకర్మ కింద 1000 మందికి 1,00,000 రూపాయల చొప్పున రుణాలు ఇప్పించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు దిశ ఇంకా చాలా కార్యక్రమాలకు నిన్నైతే శ్రీకారం చుట్టాం. వీళ్ళు కాకుండా మీరు చూసినప్పుడు 42,000 మంది ఆశా వర్కర్స్కి గ్రాట్యుటీ చెల్లింపుకు నిర్ణయం తీసుకున్నాం. పదవి విరమణ కూడా 62 సంవత్సరాలకు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన 55,000 మంది అంగన్వాడీ కార్యకర్తలకి 48,000 మంది అంగన్వాడీ ఆయాలకి మేలు చేసే విధంగా గ్రాట్యుటీ కూడా అమలు చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్నే అనౌన్స్ చేశా, ఎవరైతే పాపులేషన్ మేనేజ్మెంట్లో పాలసీ కింద 2 పిల్లల కంటే కూడా మాకు ఈ మెటర్నిటీ లీవ్ రాలేదంటే మీరు 2 కాదు 3 కాదు 4 సరే ఎంతమంది పిల్లలకైనా సరే మెటర్నిటీ లీవ్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దిశ ఈరోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ నెలలోనే P4 ప్రారంభిస్తున్నాం. నేను ఆ విషయం కూడా మీతో మాట్లాడతాను, మళ్ళీ దీంట్లో మాట్లాడతాం. ఈరోజు P3 ద్వారా సంపద సృష్టించాం. P4 ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ సమాజాన్ని నిర్మాణం చేయడం, ఇది సాధ్యమని నిరూపించాలనుకుంటున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 10%, కింద నుండే 20% దత్తత తీసుకొని మెంటరింగ్, హ్యాండ్ హోల్డింగ్ లేకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవన్నీ హెల్ప్ చేసే విధంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. అది కూడా ఒక పాలసీతో మీ ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 1000 మందిని తయారు చేయడంలో మెప్మా కానీ డాక్రా కానీ ఉమెన్ కానీ ఆంటర్‌ప్రెన్యూర్స్ అన్నీ కూడా DRDA ద్వారా చేయాలనుకుంటున్నాం. 26 జిల్లాలకు 26 మంది ఉంటారు. DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు, ఆయనకు మొత్తం టార్గెట్స్ పెడతాం. అన్ని వ్యవస్థలు జిల్లాలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. కాన్స్టిట్యున్సీ లెవెల్కి వచ్చినప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ని, విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకటి తయారు చేస్తున్నాం, దానికి అప్పచెప్తాం. దానికి ఎమ్మెల్యేలు చైర్మన్గా ఉంటారు. అదే మరి ఒక ఆఫీసర్ని కోఆర్డినేటర్గా పెడతాం. ఆ డీటెయిల్స్ అనేవి నేను ఇస్తాను. ఇప్పుడు మీకు కావాల్సింది మీ దగ్గర నుంచి కనీసం 1000 మంది డాక్రా మెప్మా సంఘాలని 1 సంవత్సరం లోపల ఎంటర్‌ప్రెన్యూర్గా తయారు చేసే బాధ్యత, పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యేలు కూడా తీసుకోమండి. మళ్ళీ మీరు పోయి రాజకీయం చేయొద్దండి. మళ్ళా అక్కడ రాజకీయం చేసి మంచి పనిని చెడగొట్టకుండా మీ చేతనైతే ఒక సహాయం చేయండి, మానిటర్ చేయండి, ప్రోత్సహించండి, స్ఫూర్తిని తెమ్మని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.